హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ జిల్లాలు వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో క్లియర్గా చూద్దాము. ఎందుకు అంటే ప్రజెంట్ ప్రభుత్వము అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంటు ఈ 33 జిల్లాలు ఉన్నాయి కదా, సో వాటిని తగ్గించడానికి ఆలోచిస్తుంది అనమాట. సో తగ్గించాలనుకుంటుంది. సో అందుకే కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ టాపిక్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకుంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ హైదరాబాద్ రాజ్యం. ఈ హైదరాబాద్ రాజ్యం 1948 వరకు నిజాం వాళ్ళు పరిపాలిస్తుండే అనమాట. లాస్ట్ నిజాం ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ పోలీస్ చర్య ద్వారా ఈ హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియాలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది. సో ఇది అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ ఆ టైంకి అంటే 1956 నవంబర్ 1కి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుందన్నమాట. తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఏర్పడక ముందు అంటే హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని జిల్లాలు ఉండేవి అనేది చూద్దాము. ఫస్ట్ 1956 నవంబర్ 1 కన్నా ముందు ఏం జరిగిందో చూద్దాము. అయితే హైదరాబాద్ రాజ్యంలో 16 జిల్లాలు ఉండేవన్నమాట. అయితే ఈ 16 జిల్లాలలో మరఠ్వాడ ప్రాంతం ఉండేది, కన్నడ ప్రాంతం ఉండేది, తెలంగాణ ప్రాంతం ఉండేది. మరఠ్వాడ ప్రాంతంలో 5 జిల్లాలు ఉండేవి, కన్నడ ప్రాంతంలో 3. ఈ 5 జిల్లాలు ఏంటి అంటే ఉస్మానాబాద్, నాందేడ్, బీర్, ఔరంగజేబు, పర్బని. ఇవి మరఠ్వాడ ప్రాంతం అన్నమాట. నెక్స్ట్ కన్నడ ప్రాంతం వచ్చేసి 3 జిల్లాలు ఉండేవి, బీదర్, రాయచూర్, గుల్బర్గా. ఈ 3 జిల్లాలు కన్నడ ప్రాంతం. మరి తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేవి. అయితే ఈ 8 జిల్లాలు 2 డివిజన్లుగా ఉండేవన్నమాట. అవేంటి అంటే మెదక్, గుల్షానాబాద్ డివిజన్, వరంగల్ డివిజన్. ఈ మెదక్, గుల్షానాబాద్ డివిజన్లో 5 జిల్లాలు ఉండేవి. అవి ఏంటి అంటే మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, అత్రఫ్ ఈ బల్దా. అత్రఫ్ ఈ బల్దా అంటే ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కలిపి అత్రఫ్ ఈ బల్దా అనేవారనమాట. ఇది కూడా మెయిన్ పాయింట్, ఎగ్జామ్లో స్టేట్మెంట్స్ వైజ్గా కూడా అడగొచ్చు. ఇది మెదక్, గుల్షానాబాద్ డివిజన్. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ డివిజన్. ఈ వరంగల్ డివిజన్లో 3 జిల్లాలు ఉండేవి, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. 1956 కంటే ముందు, నవంబర్ 1 కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో 16 జిల్లాలు ఉండేవి. మరఠ్వాడ 5 జిల్లాలు, కన్నడ 3 జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 1953 అక్టోబర్ 1కి ఏమవుతుందంటే ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రం, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఇదే రోజు 1953 అక్టోబర్ 1కి ఖమ్మం జిల్లా ఏర్పడుతుందన్నమాట. హైదరాబాద్ రాజ్యంలో ఖమ్మం జిల్లా ఏర్పడుతుంది. వరంగల్ జిల్లాని విడదీసి ఖమ్మం జిల్లాని ఏర్పాటు చేస్తారనమాట. అంటే వరంగల్లో ఉన్న కొంత ప్రాంతాన్ని తీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేస్తారు 1953 అక్టోబర్ 1. ఇక్కడ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 16 జిల్లాలు ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లా ఏర్పడడంతో 17 జిల్లాలు ఉంటాయి. ఆ 17 జిల్లాలు అంటే 9 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయన్నమాట. సో ఇది మెయిన్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి 1956 నవంబర్ 1కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతము విలీనమయ్యి అంటే కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది. మరి ఈ మరఠ్వాడ ప్రాంతం, కన్నడ ప్రాంతంలో ఉన్న జిల్లాలు ఏమైపోయాయి అంటే ఈ మరఠ్వాడ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు మహారాష్ట్రలో కలిసిపోయాయి. కన్నడలో ఉన్న ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలో కలిసిపోయాయి. ఇక మిగిలిన ఈ 9 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. ప్రజెంట్ అంటే 1956 నవంబర్ 1 అక్కడి నుంచి 1970 ఫిబ్రవరి 2 వరకు ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 20 జిల్లాలు ఉంటాయి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. జిల్లాలు ఏ టైంలో ఎన్ని ఉన్నాయో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1970 ఫిబ్రవరి 2కి ప్రకాశం జిల్లా ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏర్పడడంతో 21 జిల్లాలు ఉంటాయి. నెక్స్ట్ 1978 ఆగస్టు 15 ఇంపార్టెంట్, రంగారెడ్డి డిస్టిక్ ఏర్పడుతుంది. ఇక టోటల్గా 22 డిస్టిక్స్ అవుతాయి అన్నమాట ఈ రంగారెడ్డి డిస్టిక్ ఏర్పడడంతో 1978 ఆగస్టు 15. ఇక నెక్స్ట్ వచ్చేసి 1979 జూలై 4కి విజయనగరం జిల్లా ఏర్పడుతుంది. విజయనగరం జిల్లా ఏర్పడడంతో
23 జిల్లాలు ఉంటాయి. ఎందులో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేసి 2014 జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్ని జిల్లాలతో ఏర్పడుతుంది అంటే 10 జిల్లాలతో ఏర్పడుతుంది. 10 జిల్లాలతోని ఏర్పడుతుంది అనమాట ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఎన్ని జిల్లాలతో ఏర్పడుతుంది అంటే 10 జిల్లాలతో ఏర్పడుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ 9 జిల్లాలు ఉంటాయి. మనం ఫస్ట్ డిస్కస్ చేసాం కదా, 2 డివిజన్లో 8 జిల్లాలు ఉన్నాయి. ఈ 8 జిల్లాల తర్వాత ఖమ్మం జిల్లా ఏర్పడుతుంది, 9 జిల్లాలు అవుతాయి. నెక్స్ట్ 1978 ఆగస్టు 15కి రంగారెడ్డి జిల్లా ఏర్పడంతో 10 జిల్లాలు ఉంటాయి తెలంగాణ ప్రాంతంలో. సో తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో ఏర్పడుతుంది. నెక్స్ట్ 2016 అక్టోబర్ 11కి దసరా రోజున కొత్తగా 21 జిల్లాలు ఏర్పడతాయి అన్నమాట. కొత్తగా 21 జిల్లాలు ఏర్పడడంతో టోటల్గా 10+21 31 డిస్ట్రిక్ట్స్ అవుతాయి అన్నమాట. 31 డిస్ట్రిక్ట్స్ అవుతాయి. ఇక లాస్ట్కి 2019 ఫిబ్రవరి 17న ములుగు నారాయణపేట జిల్లాలు ఏర్పడడంతో ప్రజెంట్ 33 జిల్లాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఈ జిల్లాలని తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో తగ్గించడానికి ట్రై చేస్తుంది. అందుకే ఈ జిల్లాల యొక్క టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట స్టేట్మెంట్స్ వైజ్గా. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.